అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటంటే, ఈ భూమి పైన దగ్గర సుమారు 800 కోట్ల మంది జనాభా ఉన్నారు. అందులో 90% మంది భగవంతుడు ఉన్నాడు అనేసి భగవంతుని నామస్మరణ చేస్తారు. అంటే వాళ్ళ కంట్రీలో వాళ్ళ దేవుణ్ణి తెలుసుకుంటారు. మిగతా 10 మంది దేవుణ్ణి నమ్మని వాళ్ళు ఉంటారు. ఈ 90% మంది కూడా సరే దేవుడు ఉన్నాడని నమ్ముతున్నారు. నేనేమంటున్నానంటే 800 కోట్ల మందిలోనూ అంటే మనలో కూడా దేవుడు ఉన్నాడు అని చెప్తున్నాను. మనమే ఒక దేవుళ్ళము అని నేను అంటున్నాను. దేవుడు అంటే ఎవరు? మహిమలు శక్తులు ఉన్న వాళ్ళే దేవుడు కాదు. మంచి మనసు, సేవా గుణం, మంచిగా పలకరించడం, ఇవన్నీ చేసే వాళ్ళు కూడా దేవుళ్ళే. ఆలోచన చేయండి. ఈ భూమి పైన ప్రతి ఒక్కరిలోనూ మంచి అనేది దాగుంది. వాళ్ళు చేసే చెడు గుణాలు, కొన్ని అరాచకాలు, వాటిలో కూడా మంచి దాగుంటుంది. కానీ మనం చూడగలగాలి. ఎలాగంటే, ఒక 2 ఫ్రెండ్స్ ఉంటారు. ఒక సిగరెట్కో మందుకో బానిస పడతారు. సిగరెట్కు బానిస అవుతారు. ఆ చెడు గుణాలతో వాళ్ళు ఒక్క సిగరెట్ని వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ షేర్ చేసుకుంటారు. అంటే వాళ్ళ మంచి ఉందనేసి కదా, నాకే కావాలి నేను ఇవ్వాలని చెప్పడు కదా, షేర్ చేస్తాను. అలాగే ఆల్కహాల్ కూడా అలా ఏదైనా సరే, ఒక దొంగతనానికి పోయినా సరే దొంగతనం చేస్తే ఇద్దరు సమానంగా పంచుకుంటారు. మరి అంత మంచి లక్షణాలు వాళ్ళలో ఉన్నాయి. కానీ ఇక్కడ ఆలోచించాల్సింది ఏమంటే, ఆ మంచి లక్షణాలని మనం ఆలోచన చేయాల్సింది దేనికి ఉపయోగిస్తున్నాం, మన వల్ల ఇతరులు బాధపడుతున్నారు లేదని మాత్రమే ఆలోచించాలి. అలా బాధపడకుండా ఉండే తత్వమే నీలో ఉన్న భగవంతుడు. మన వల్ల ఎవడు బాధపడకూడదు అని ఆలోచన రావాలి. ఇప్పుడు నువ్వు చెడు గుణాలతో ఉన్నా సరే నీ ఫ్రెండ్కి నువ్వు షేర్ చేసుకుంటావు, అది కూడా మంచే. కానీ ఎక్కడ నుంచి వస్తుంది ఆ మంచి గుణాల వల్ల నీ ఆరోగ్యం చెడిపోతుంది. నువ్వు చేసే దొంగతనం వల్ల ఇంకో కుటుంబం బాధపడుతుంది. అదే మీ ఇంట్లో జరిగితే అది కూడా ఆలోచన చేయాలి. అవి ఆలోచన చేస్తే భగవంతుడు ఏడున్నాడు అనేది కూడా నీలో ఏడున్నాడు అనేసి ఆలోచన వస్తాయి. అది నువ్వు ఎతకాల. నీలో ఎక్కడుంది, నాలో భగవంతుడు ఏడున్నాడు, నేను నిజంగానే భగవంతున్నా, నాలో అంత పవర్ ఉందా, శక్తి ఉందా? ఉంది. నీలో శక్తి ఉంది, నువ్వు భగవంతుడు అవ్వగలుగుతావు. ప్రయత్నం చెయ్యి. ప్రయత్నం చేస్తే తప్పేం లేదు. ఈ ప్రాణం, ఈ శరీరాన్ని, మనలో ఉన్న ఆత్మ ఏదో ఒక రోజు వదిలి వెళ్ళిపోతుంది. అంత లోపల ప్రయత్నం చేయి. నీకేం కాదు అంతా ఎంజాయ్ చేయి. కానీ భగవంతు నామస్మరణ చేయి. సాధిస్తావు నువ్వు. ఓ మనిషి, నువ్వు అనుకుంటే సాధిస్తావు. ఈ భూమి పైన చాలా మంది సాధించారు. మనిషిగా పుట్టి దేవుళ్ళు అయిన వాళ్ళు ఉన్నారు. ఆది శంకరాచార్య కావచ్చు, ఒక రామకృష్ణ పరమహంస, ఒక వివేకానంద, ఒక షిరిడి సాయి, ఒక సత్య సాయి, ఒక వీర బ్రహ్మేంద్ర స్వామి, ఇలా చెప్పుకుంటూ ఉంటే చాలా మంది. వీళ్ళందరూ మనుషులుగా పుట్టిన వాళ్ళే. మరణించినాడు. మరణం లేనివాడు మాధవుడు అంటే భగవంతుడు. మనిషిగా పుట్టిన వీళ్ళందరూ మనం మొక్కుతున్నాం కదా. అలా ఆలోచన చేయి. వాళ్ళు ఎట్లా ఆలోచించారు, వాళ్ళు ఎక్కడ మనలో ఎక్కడ దేవుడు నిద్ర లేపు నీలో కూడా ఉంటుంది. కావున ప్రతి మనిషిలోనూ మంచితనం ఉంది. ఆ మంచితనం అనేది నిద్ర లేపాలి. అలాగే దేవుణ్ణి కూడా నిద్ర లేపాలి. చెడు గుణాలతో కూడా నువ్వు మంచే చేస్తున్నావు. నువ్వు నిజంగా చెడ్డవాడైతే నీ ఫ్రెండ్కి నువ్వు షేర్ చేసుకోవు కదా ప్రతి ఒక్కటి. ఆలోచించి నువ్వు చెడ్డవాడవైతే ఎందుకు షేర్ చేస్తున్నావు? ప్రతి ఒక్కరు షేర్ చేసుకున్నావు.
అలాగే నీ లోపల ఏముంది దాన్ని షేర్ చేయి, దాన్ని తీ బయట. నీ ఫ్రెండ్కి ఒక 100 కావాలి అంటే తీసిస్తున్నావు నీ జోబులో ఉంటే. అలాగే నీ ఫ్రెండ్ కూడా నువ్వు అడిగితే ఇస్తున్నాడు. అలాగే నీ లోపల ఒకటి ఉంటుంది, దాన్ని బయటికి తీ. అది ఏంటని ఆలోచించి, ఒక్క నిమిషం ఆలోచించే. ఈ ప్రాణం ఏదో ఒక రోజు పోద్దే, కానీ నీలో ఉన్న దేవుణ్ణి లేవు, నీలో ఉన్న మంచి గుణాలను బయటికి తీ. కావున ప్రతి మనిషిలోను భగవంతుడు ఉంటాడు. ఆ భగవంతుణ్ణి నిద్రలేపి సనాతన ధర్మాన్ని కాపాడాలి. వీడియోను చింపే లైక్ చేయండి, అలాగే మీరేమనుకున్నారు కామెంట్ చేయండి, అలాగే కొత్తగా చూస్తున్న సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి వీడియోతో మళ్ళీ వెళ్తాం. జై హింద్.